Hello everyone. In today's session, we are going to discuss about getting quality real estate leads in short period of time. I know you guys are spending thousands of dollars or thousands of rupees on Google Ads or Meta Ads, but still not getting quality real estate leads, right? Or there are some people who are getting hundreds of inquiries, but very few are genuine buyers. In real estate marketing, the biggest problem is not generating leads. The biggest problem is generating the right leads అన్నట్టు. అంటే చాలా మందికి వాళ్ళు గూగుల్ యాడ్స్ మీద, మెటా యాడ్స్ మీద ఒకే లాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత చాలా లీడ్స్ జనరేట్ చేస్తారు. కొందరు అసలు లీడ్సే జనరేట్ చేయలేరు. బట్ చాలా లీడ్స్ జనరేట్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చాలా కూడా ఫేక్ లీడ్స్ ఉంటాయన్నట్టు. ఓకే. సో దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇన్ టుడే సెషన్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పవర్ఫుల్ రియల్ టైమ్ ఎగ్జిక్యూటెడ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకే. ఇన్ దిస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ steps that help real estate businesses attract high quality buyers in a short period of time and that improves conversion rate. Okay. In that, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఎక్కువ క్వాలిటీ ఉన్న కన్వర్షన్ రేట్ ఉన్నటువంటి లీడ్స్ చేయడానికి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ buyer intent keywords. Buyer intent keywords are nothing but people who are using these keywords usually have a stronger intention to purchase, which means better quality leads and higher conversion potential. అంటే మనకేం లేదు. There are some people who are using keywords like 3 BHK apartments, luxury villas and apartments. ఈ విధంగా చాలా మంది ఓనర్స్, బిల్డర్స్ అండ్ మార్కెటర్స్ యూస్ చేస్తారు. బట్ those are broad match keywords. Okay, we should avoid broad match keywords. If you focus on buyer intent keywords అంటే ఏం లేదు. పీపుల్ ఎవరైతే 3 BHK అపార్ట్మెంట్స్, 2 BHK అపార్ట్మెంట్స్ అనేది పర్చేస్ చేయడానికి ముందు యూజ్ చేసేటువంటి కీవర్డ్స్ నే బయర్ ఇంటెంట్ కీవర్డ్స్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టు అప్లై బయర్ ఇంటెంట్ కీవర్డ్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కస్టమర్ జర్నీ అండ్ యూ హ్యావ్ టు నో ది కస్టమర్ సైకాలజీ. ఓకే. అంటే కస్టమర్ ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక 3 BHK అపార్ట్మెంట్స్ ని పర్చేస్ చేసే ముందు తను ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ జర్నీని ఫాలో అవుతాడు అనేది వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. సో ఒక 3 BHK అపార్ట్మెంట్స్ ని కొనే ముందు తను ఏం చేస్తాడు, 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు, రైట్? దోస్ ఆర్ కాల్డ్ బయర్ ఇంటెన్షన్ కీవర్డ్. పీపుల్ who are ready to buy, then only they use this type of keywords, those called buyer intent keywords. So if you want to reduce your marketing budget or if you want to cut down your Google Ads budget, you have to focus more on buyer intent keywords. బయర్ ఇంటెంట్ కీవర్డ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే హై కన్వర్షన్స్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఎవరైతే బై చేయడానికి ముందు యూజ్ చేసే కీవర్డ్స్ ని బయర్ ఇంటెంట్ కీవర్డ్స్ అంటారు. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్ digital marketing strategy we have to apply. And coming to the second thing is we have to dominate local search results. Okay. Simple గా చెప్పాలి అంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మియాపూర్. ఇఫ్ ఐ వాంట్ టు బై 3 BHK అపార్ట్మెంట్స్, వాట్ విల్ బి ది మై ఫస్ట్ స్టెప్? నేను ఫస్ట్ ఏం చేస్తానంటే గూగుల్ ఓపెన్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేసి 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ ఇన్ మియాపూర్ అని సెర్చ్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ కెన్ సెర్చ్ లైక్ 3 BHK అపార్ట్మెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాను, రైట్? సో పర్సన్స్ ఎందుకు వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ లోకల్ సెర్చ్ రిజల్ట్స్ అంటే నేను ఆల్రెడీ ఈ ఏరియాకి అటాచ్ అయ్యి ఉన్నాను, ఎప్పటి నుంచో ఈ ఏరియాలో స్టే చేస్తున్నాను కనుక మై ఫస్ట్ ప్రియారిటీ విల్ బి మై లోకల్ రిజల్ట్స్, రైట్? సో if your project is located in Gachibowli or Kokapet, you have to dominate your local search engine results. Okay, local search engine results. If you want to dominate, ఎందుకంటే అక్కడ ఉండే ఏరియా వాళ్ళు ఎక్కువగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్స్ ని కొనాలని ట్రై చేస్తారు. దట్స్ వై వీ హ్యావ్ టు బి ఇన్ ది టాప్ పొజిషన్. ఇఫ్ యూ వాంట్ టు డామినేట్ లోకల్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్, చూడండి 3 BHK అపార్ట్మెంట్స్ నియర్ మీ అని కొట్టేస్తే ఇక్కడ నియర్ లో ఉన్నటువంటి రిజల్ట్స్ మాత్రం మనకి కనబడతాయి. ఓకే. సో in that purpose, if you want to dominate local search engine results, you have to optimize your Google business profile. ఓకే. ఇక్కడ చూడండి, దీన్ని మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటాం. ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో మనము మన యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్, పాసిబుల్ కస్టమర్ టెస్టిమోనియల్స్ అండ్ ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి మనము కాంటాక్ట్ నెంబర్ కూడా అప్డేట్ చేయాలి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. ఓకే. అండ్ కస్టమర్ రివ్యూస్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ అవర్ రివ్యూస్. మన రివ్యూస్ చాలా బెటర్గా ఉంటేనే తను మన యొక్క వెబ్సైట్ విజిట్ చేసి మన యొక్క సైట్ని విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈజీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ తర్వాత బిజినెస్ ఫోటోస్ ఉండాలి అన్నట్టు. ఓకే. దిస్ ఈస్ హౌ యూ కెన్ డామినేట్ యువర్ లోకల్ సెర్చ్ రిజల్ట్స్.
ఓకే. బట్ మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేట్ టు ది యూజర్స్ ఆర్ ఎవరైతే కొనాలని చూస్తున్నారో వాళ్ళకి మనం రైట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి. ఓకే. అండ్ కమింగ్ టు ది థర్డ్ స్టెప్ దట్ ఈస్ వీడియో మార్కెటింగ్. ఓకే. జస్ట్ సింపుల్‌గా ఏం లేదండి. నేను ఒక 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ తీసుకుంటున్నాను అంటే కొందరు లైఫ్ లాంగ్ దానికి ఈఎంఐ కడుతూ ఉంటారు. ఓకే. ఆర్ ఒక విల్లా తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈఎంఐ కడుతూ ఉంటారు. దట్ మీన్స్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ ఇన్ మై లైఫ్. ఒక షర్ట్ కొనాలంటేనే మనం 2, 3 బ్రాండ్స్ చూస్తాము. రైట్. అలాంటిది ఒక 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ కొనాలంటే నేనేం చేస్తాను? ఎంటైర్ ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాను. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది? ఆ ప్రాజెక్ట్ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఆ ప్రాజెక్ట్ యొక్క టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రాజెక్ట్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? దాని యొక్క లోన్ ప్రాసెస్ ఎలా ఉంది? ఫ్యూచర్‌లో ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఎలా ఉంటాయి? ఓకే. తర్వాత ఫ్లాట్ యొక్క డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. I can create Google ads, display ads, and I can do some awareness campaigns in Facebook. That is fine. కానీ if I experience the real world, okay, if I experience the reality of that particular project, there is a much chance to visit that site, right? సో మీరు మీ యొక్క వీడియోలో ఎగ్జాక్ట్‌గా ప్రాజెక్ట్ ఎలా ఉంది? ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వీడియో మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు కస్టమర్‌తోని ఒక ట్రస్ట్‌ని బిల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల సైట్ విజిట్ వస్తుంది. ఇఫ్ దట్ పర్సన్ లైక్స్ యువర్ ప్రాజెక్ట్ ఈజీగా కన్వర్ట్ అవుతాడు. ఓకే. దట్ మీన్స్ డీల్ విల్ బి డన్. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ video marketing. First thing is we have to focus more on buyer intent keywords. Buyer intent keywords are the keywords people are using before buying a particular product or service. Okay. And second thing is we have to dominate local search results to show our website in the local search engine results. Okay. And third thing is video marketing just to give them reality of our project. Okay. And fourth one is we have to combine meta ads and Google ads with remarketing. Why? Because ఫస్ట్ 3 స్టెప్స్ అప్లై చేసాము. మన యొక్క వెబ్‌సైట్‌కి వచ్చారు. పీపుల్ ఇప్పుడు పర్చేస్ చేయడానికి రెడీగా లేరు. మేబీ ఫ్యూచర్‌లో పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. దట్స్ వై తను మన యొక్క కాంటాక్ట్ టీమ్‌ని మన యొక్క సేల్స్ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వలేదు. ఓకే. హి ఈస్ సింప్లీ వితౌట్ ఎంక్వైరింగ్ అస్ హి ఈస్ సింప్లీ లీవింగ్. దట్ మీన్స్ ఇఫ్ యూ షో దెమ్ ఓకే. అవర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే మన యొక్క ప్రాజెక్ట్ అవేర్‌నెస్, కస్టమర్ టెస్టిమోనియల్స్, ఓకే. హోమ్ లోన్ ఆఫర్స్ అండ్ గైడెన్స్ అండ్ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ ఇఫ్ వి రీటార్గెట్ దెమ్, ఇఫ్ వి రీషో దెమ్ అగైన్ అండ్ అగైన్, whenever that person wants to buy 3 BHK or 2 BHK apartment, you will be the first person who comes into their mind, right? సో ఒక పర్సన్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ తర్వాతనో కొనాలి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరే వాళ్ళ బ్రెయిన్‌లోకి వస్తారు. ఎందుకంటే మీ యొక్క ప్రాజెక్ట్ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తనకి మళ్ళీ మళ్ళీ చూయించారు. రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే తను ఫస్ట్ డైరెక్ట్ మీ యొక్క సైట్‌ని విజిట్ చేసి ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. రీమార్కెటింగ్ వల్ల కన్వర్షన్ రేట్స్ అనేవి హై ఉంటాయి. ఓకే. కన్వర్షన్ రేట్స్ హై ఉంటాయి. దిస్ ఈస్ one of the important thing. And not only don't rely only on Google ads. Okay, you have to use Facebook and Instagram to reach potential buyers with engaging visual content. That means engaging visual content with real content అంటే రియల్ గా ఏ విధంగా ఉందో మన ప్రాజెక్ట్ ఆ విధంగా చూపెట్టాలి. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు స్పీడ్ అప్ అవర్ లీడ్ ఫాలో అప్స్. నాకు ఒక 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ కావాలి. నేను వెబ్‌సైట్ విజిట్ చేసి ఫార్మ్ ఫిల్ చేశాను. వితిన్ 5, 10 మినిట్స్‌లో నాకు ఒక కాల్ వచ్చిందంటే నేను ప్రెజెంట్ ఆ మైండ్ స్పేస్‌లో ఉన్నాను. 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేసే మైండ్ స్పేస్‌లో ఉన్నాను కనుక తనకు ఒక ట్రస్ట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. అంటే ఎంత స్పీడ్‌గా మనకి ప్రాసెస్ చేశారు అనేది ఒక ట్రస్ట్ అనేది ఫార్మ్ అవుతుందన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే దట్ పర్సన్ చాలా తొందరగా మీ యొక్క సైట్‌ని విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ రియల్ ఎస్టేట్ ఎవరైతే స్పీడ్ ఫాలో అప్స్ చేస్తారో వాళ్ళకి సేల్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం ఏం చేస్తాం తనతోని ఒక కమ్యూనికేషన్ అనేది ఫార్మ్ చేస్తాము. దాని తర్వాత మన యొక్క బ్రోచర్ ఇస్తాము. మన యొక్క సైట్ విజిట్‌కి ఇన్వైట్ చేసి తనకున్న డీటెయిల్స్ అన్నీ గూడా, డౌట్స్ అన్నీ గూడా మనము ఫస్ట్ క్లియర్ చేసేస్తాం. పర్సన్ హూ ఆర్ గివింగ్ ఫాస్ట్ ఫాలో అప్స్ ఓకే. హూ ఆర్ గివింగ్ దిస్ ఫాస్ట్ ఫాలో అప్ సర్వీస్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా సైట్ విజిట్స్ అవుతాయి. సైట్ విజిట్ అయిందంటే దేర్ ఈస్ ఎ కన్వర్షన్ రేట్ ఈస్ వెరీ మచ్ హై. ఓకే. దట్స్ వై లీడ్ అనేది జనరేట్ చేయడం చాలా ఈజీ. బట్ దాని ఫాలో అప్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డిజిటల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. ఓకే. సో ఫాలో అప్ చేసిన తర్వాత సైట్ విజిట్ లో వీ హ్యావ్ టు గివ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ సైట్ విజిట్ టూర్ మనం తనకి ఇస్తే చాలా ఈజీగా మనం వీ కెన్ ఇంక్రీజ్ అవర్ సేల్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో దీస్ ఆర్ ద 5 ప్రూవెన్ రియల్ టైమ్ strategies which we are applying to our real estate plan. The first one is we are focusing on keywords. Those are buyer intent keywords. Buyer intent keywords are nothing but these are the keywords which are
using by people before buying a property, and then we are focusing on local search results to take our website to the top of search engine results, and then we are giving a real world of our particular project by doing video marketing, and also we are focusing on remarketing people who are visiting our website but not doing any contact panel. We are again and again showing our property details to that particular person. And fifth one is స్పీడ్ ఫాలో. దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ రియల్ ఎస్టేట్ లీడ్స్‌ని సేల్స్‌గా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎటువంటి మార్కెటింగ్ కన్సల్టేషన్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఏదైనా అప్రోచ్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, యూ గైస్ కెన్ బి ఇన్ టచ్ విత్ దిస్ నెంబర్ 7330472572. If you want to know more updates on digital marketing, you guys can be in touch with the Digitolians, or you guys can stay with us. Okay, please subscribe. Thank you.